పులికొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా జాయిన్ అయ్యాను. లా అండ్ ఆర్డర్కి ఎవరైనా ఎదురు తిరిగితే చింపేస్తున్నాను, చంపేస్తున్నాను, ఉతికేస్తున్నాను, ఆరేస్తున్నాను. చూసావా మన వాడి ప్రతాపం? చిరిగిపోద్ది. జరగదు. ఇంకా ఉంది చూడు. సరే చదవండి. ఇది నా ప్రతాపం కాదు నాన్న. నువ్వు నాకు ఇచ్చిన ఆస్తులు, ఈ కాకి దుస్తులు వారసత్వంగా వస్తున్న మన వంశ ప్రతాపాన్ని కాపాడుతున్నాను నాన్న. వాడసలే భయస్థుడు. వాడు ఆ ఉద్యోగం ఎలా చేస్తున్నాడో ఏమిటో అన్నావుగా, ఇప్పుడేమంటావే? ఇంటికి భయం అన్నది మా బ్లడ్ లోనే లేదే. వాడి ఎంతమందిని అరెస్ట్ చేశాడు, ఎంతమందిని లాకప్ లో పెట్టాడు. ఇదిగో కుర్రోళ్ళు, మంచి ఫ్యూచర్ ఉన్న వాళ్ళని చెప్తున్నా. పెద్ద పెద్ద ఎంపీలు, ఎస్పీలు, విఐపీలే డిపి గారి పేరు చెప్తే గడగడ నడిపోతారు. ఆయనతో మీకు ఎందుకయ్యా? ఇదిగో పాడిపట్ల ఆఫీసరు, వాళ్ళంటే పని పట్టేవాళ్ళు. నీకెందుకు ఊడు గొడవలు? ఏమిటి మా అన్నయ్యని అరెస్ట్ చేశారట? అవును, చేశాను. అయితే ఏంటంట? అప్పలకొండ గారు, అప్పుడప్పుడు కాస్త బుర్ర ఉపయోగించండి. అడిగేవాళ్ళు లేరని అరెస్ట్ చేయడమేనా? అవును, ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు? బిఫోర్ ఇండిపెండెన్స్ యాక్ట్ కింద, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కింద. అదైతే ఏ సెక్షన్, ఇదైతే ఏ సెక్షన్? అమ్మో, అతను గుర్తొస్తుంది. అయినా అదిరిపోకూడదు. ఏంటబ్బాయ్ యాక్ట్ లో ఫ్యాక్ట్ అంటున్నావు? నీ లాజిక్ భయపడి లాకప్ తాళం తీస్తాననుకుంటున్నావా? ఆ పప్పులు ఇవ్వడకు. పప్పులంటే గుర్తొచ్చింది. మొన్న పప్పుల బజార్లో కొప్పులో పూలు పెట్టుకుని ఎత్తుమడమల చెప్పులు వేసుకుని టిప్పు టాపుగా సుందరమ్మ కనపడింది. అదే లేచిపోయిన మీ మొదటి భార్య. మాట మాట మరేం లేదు, లేచిపోయింది అని గట్టిగా అరవకమ్మా. ఏం చేతంటే నేను అందరితోనూ వదిలేశానని చెప్పుకుంటున్నా. అవును, ఆవిడ లేచిపోయిన విషయం మీ చిన్న భార్యకి తెలిసిందనుకోండి. ఇది కూడా లేచిపోతుంది. అయినా దానికి ఎలా తెలుస్తుంది? నేను చెప్పానుగా. నేను చెప్తానుగా. చూడమ్మా, ఈ విషయం నా చిన్న భార్యకి తెలిస్తే నా ఇమేజ్ పడిపోతుంది. అది చేత చెప్పకు తల్లి. చెప్పకుండా ఉండడం కోసం నీకేం కావాలో చెప్పు. మా అన్నయ్య వాళ్ళని విడిచిపెట్టండి. వాళ్ళని ఇక్కడే ఉంచేయడం కోసం తీసుకొచ్చా అనుకుంటున్నావా? అబ్బే, చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని తీసుకొచ్చా. ఇప్పుడే వదిలేస్తాను. వెళ్ళండియా, ఏదో పాపం ఆడకూతురు బతిలాడుతుందని వదిలేస్తున్నా. స్వామి, నీకు 2 థ్యాంక్స్. ఒకటి, నన్ను ఆ లాకప్ నుంచి విడిపించినందుకు. రెండోది ఎందుకని అడుగు? కన్ను కొట్టి కొట్టి నా మనసును కొట్టేసిన హిడింబి నన్ను గుర్తుపట్టనందుకు. ఎందుకు పట్టలేదు బాబు? పట్టా. 7 కొండల స్వామి ఎక్కడున్నావయ్యా? జయ జయ కృష్ణ ముకుంద మురారే, జయ జయ గోవింద బృంద విహారే, నమో యేసునాథా, నమో యేసునాథా. పెంకు, పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర పెట్టుకోకు. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ వెళ్ళిన విషయం, నిన్ను ఊరికి పోస్ట్ చేసిన విషయం అంతా నాకు తెలుసు. ఇక్కడికొచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్తున్నావా? అంత భయం ఉన్నవాడివి ఎందుకు ఉద్యోగంలో చేరావు? భయమా? నాక భయమేం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ మారుమూలలో జరిగే అక్రమాలన్నీ మారు వేషం వేసుకుని కనిపెట్టి మూకమ్మడిగా పట్టేసుకుందామని ప్లాన్ వేశాను. ప్లాన్ ఎవరు చెప్తే? ప్లాన్ నువ్వు. సరే, చెప్పకుండా ఉండాలంటే నాకు లంచం ఏమిస్తావు? అంటే సాయంత్రం తోటకి రా, చెప్తాను. ఒంటరిగా నేను రాను. రావా? రాను. సరే అయితే. సుబ్బమ్మ, పుల్లమ్మ, వెంకన్న, వీరయ్య, అందరూ రండి. వినండి, ఇతను పాడి పంటల ఆఫీసర్ కాదు. ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఈ స్టెప్పులు చాలా. స్టెప్స్ బాగున్నాయి గానీ లొకేషన్ ఇది కాదు. ఊరు చివరి తోటలో. ఊటీలో కాదా? నీకు చాలే.
అబ్బా మామూలు ఇవ్వడం కోసం బంగారం లాంటి నిద్రపాటు చేయాలటయ్యా. కొత్త కేసు. ఏం కావాలి? ఎస్ఐ గారు ఎక్కడ? ఆహా, అంటే మేము అడిగినావా? ఎస్ఐఏ కావాలా? చెప్పు. ఉన్నాడా లేడా? ఏంటయ్యా తమాషా ఏంటి? ఎస్ఐ గట్టిగా అడుగుతున్నావు. అది కాదండి, నా గుంతే అన్న. అట్టరా దారికి. ఏంటిగా ఎస్ఐ ఉన్నాడా? ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు బాబు. ఈ హెడ్ అప్పలకొండే ఆల్ రౌండర్. మరి ఏమయ్యాడు? అడ్రస్ వచ్చాయి కానీ మనిషి అడ్రస్ లేడు. నేను మర్డర్ కేసా, రేప్ కేసా, ప్రోతల కేసా? మర్డరు, ప్రోతలు, రేపు, థెఫ్ట్, చీటింగ్, గ్యాంబ్లింగ్, బాంబింగ్, న్యూసెస్, కిడ్నాప్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమీ కాదు. ఎస్ఐ గారి కోసం వచ్చాను. ఏలేదా బాబు? ఇక్కడికి వచ్చి డ్యూటీలో జాయిన్ కాక ఇంటికి రాక ఏమైనట్టు వీడు? ఈ స్కోర్ ఎంతరా? 150కి 6 కర్రలు పడిపోయినాయి. వెంకు ఏమైంది? ఎక్కడ దెబ్బ తగిలింది? లేకపోతే నాకు దొరకకుండా పారిపోదాం అనుకున్నావా? ఇప్పుడు పారిపోయి ఎలా పారిపోతావు? నన్ను చీటింగ్ చేసి పట్టుకోవడం అన్యాయం. మరి నువ్వు చీటింగ్ చేయడం అన్యాయం కదండి. చించేస్తున్నాను, పొడి చేస్తున్నాను ఇంటికి ఉత్తరం రాసి ఇక్కడ డ్యూటీలో జాయిన్ కాకుండా ఈ కురకొక్కలతో గోరుమిళ్ళు ఆడుతున్నావా? అది గోడుమిళ్ళ కాదు, క్రికెట్. క్రికెట్ బకెట్. రే, మన వంశం పరువు తీస్తున్నావు కదరా. నాన్న, ఈ ఊళ్ళో డీపీ గాడను దొంగ పేరుకున్నాడు. వాడు పరమ హంతకుడు, పచ్చి కిరాతకుడు. వాడు చేయని అక్రమాలు, అన్యాయాలంటూ లేదు. నా సంగతి నీకు తెలుసు కదా. డీపీ గాడు ఆగరాలను నేను అస్సలు సహించను. నేను పిచ్చిగా రెచ్చిపోతాను, వాడు రెచ్చిపోతాడు. నేను రెచ్చిపోతాను, వాడు రెచ్చిపోతాడు. నేను రెచ్చిపోతాను, వాడేదో చేస్తాడు, నేను చచ్చిపోతాను. ఆ మాట అంటే నీ సిగ్గులేదురా. మన వంశం ఏంటి, మనమేంటి రా చెప్తాను. అది ఇప్పుడు డీపీ. నోరు మూసుకురా. వదిలేనన్నా, నాకు వద్దు నాన్న. అరే, దగ్గరికి రావద్దు నాన్న. నా మాట వేసుకోబోయే నిన్ను. నేను రాను, నువ్వు భయపడు. రా. వదిలేను నాన్న. వద్దు నాన్న, నేను వేసుకోను నాన్న. ప్యాంట్ వేసుకున్నాను, షర్ట్ వేసుకోను. నాకు వద్దు. క్యాప్ వద్దు నాన్న, నేను క్యాప్ పెట్టుకోండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను వద్దు, నాకు వద్దు. ప్లీజ్ నాన్న, నా మాట వినవేంటి నువ్వు? ఏంట్రా నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్వా? ఏమిటి గుట్టు చప్పుడు కాకుండా వచ్చి గుట్టుమట్లని తెలుసుకున్నావు అనమాట. ఏమో అనుకున్నాను కానీ మీ వాడి గట్టి పిండమే. గుడ్ లక్ గురు. పదరా. అందరూ అదోలా చూస్తున్నారు. చేయి వదులు నాన్న, చేయి వదులు. వదిలితే పారిపోదామన్నా. చిన్నప్పుడు బడికి వెళ్ళని మారం చేస్తే ఇలాగే లాక్కెళ్ళి మాస్టర్ కప్పు చెప్పేవాడిని. ఇప్పుడు చేతులు అలా రౌడీలకి, గుండాలకి, హంతకులకి అప్పచెప్తున్నావు. నువ్వు చేస్తున్న పనికి తర్వాత చింతిస్తావు. చెప్తున్నాను. ఏం పర్వాలేదురా అన్నా, నా మాట విన్నా. ఇప్పుడు వర్జం ఉంది. ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయితే ఏ లాకప్ డెత్ కేసులో ఇరుక్కుని లైఫ్ లో దెబ్బతింటారు. నోరు మూసుకునే రా. నమస్తే సార్. నువ్వంటయ్యా పాడి పంటల ఆఫీసరు. కొత్త ఎస్ఐ వచ్చాడు ఎవరని అనవసరంగా కంగారు పడ్డాను. వేషం బాగానే ఉంది. చేతిలో గన్నుంటే అచ్చం పెట్టల ధరలా ఉంటావు. నువ్వు నోరు మూగిపోయావంటే హెడ్ కానిస్టేబుల్ అలా బీట్ కానిస్టేబుల్ అవుతావు, జాగ్రత్త. నువ్వు ఇందాక వచ్చి కొత్త ఎస్ఐ కావాలి అడిగావు కదా? అడిగాను. వీడే ఆ కొత్త ఎస్ఐ. నేను వీడి బాబుని, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ వీరాస్వామి. ఇదిగో వీడి జాయినింగ్ ఆర్డర్. సార్, మీరు ఎస్ఐ అని తెలియక ఏదేదో వాగారు. మిమ్మల్ని లాకప్ లో కూడా పెట్టారు. నన్ను క్షమించండి సార్. పిల్లలు గలవాడిని, కొన్ని వచ్చిన ప్రమోషన్ వచ్చిన వాడిని. తలసాలే, నువ్వు ఆ సీట్లో కూర్చో. కూర్చో సార్. కూర్చో. రై, నడుము లేని ముసలమ్మ ఓగి కూర్చున్నట్టు అదే కూర్చుంటారా? గంజి పెట్టిన యూనిఫామ్ లాగా టీవీగా దర్జాగా కూర్చో. ఎలా కూర్చో? సరే, ఇప్పుడు అడుగు.
పెండింగ్ లో ఉన్న కేసుల తాలూకు ఫైల్ అని బయట పెడుతున్నాడు. అదే పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయా? వెళ్ళి వెళ్ళి. రే వెంకో, ఇప్పుడు నాకు తృప్తిగా ఉందరా. నిన్ను ఎస్ఐగా చూడాలన్న కోరిక ఎన్నాళ్ళకి తీరిందిరా. అలాగే నా మనవణ్ణి కూడా ఎస్ఐగా చూసుకోవాలరా.